పళ్ళకు సంబంధించి జనాల్లో చాలా అపోహలు ఉన్నాయి. కొన్ని అపోహల వల్ల సమస్య లేదు, కొన్ని అపోహల వల్ల మీకు అనవసరమైన ఖర్చు, కొన్ని అపోహల వల్ల పళ్ళు నాశనం అవుతాయి. సో ఈ అపోహలు ఏందో కొన్ని మోస్ట్ పాపులర్ ఈరోజు చూద్దాం. పన్ను తీస్తే కన్ను పోతుందా? పన్ను తీస్తే కన్ను పోద్ది అనేది మోస్ట్ కామన్ క్వశ్చన్. బాగుండే ప్రతి ఒక్కరు వచ్చి పన్ను తీస్తామంటే ఈ ఒక్క క్వశ్చన్ అడుగుతారు. గుర్తు పెట్టుకోవాల్సిన విషయము, పంటికి కంటికి సప్లై చేసే నరం బ్రాంచెస్ పూర్తిగా వేరే. ఇంకొక విషయం ఏంటంటే, పన్ను పీకాల్సి వచ్చిందంటే చాలా ఎక్కువ చెడిపోయిన పంటినే పీకుతాం. అలా చెడిపోయిన పంటిని పీకకుండా వదిలేస్తే దాని నుంచి ఇన్ఫెక్షన్ పైకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డాక్టర్ చెప్తే పన్ను తీయించుకోండి. సార్, పై పన్ను తీస్తే తలనరాలు దెబ్బతింటాయి అంటారు. పై పన్ను తీస్తే తలనరాలు దెబ్బతింటాయి అనే దానికి కారణం ఏంటంటే, పై పన్ను తీసేటప్పుడు ప్రెషర్ తెలుస్తుంది. పంటికి మత్తు ఇచ్చినప్పుడు నిద్రపోయే మత్తు ఏమో కూర్చో ఉంటారు, లోకల్ అనస్థీషియా ఇస్తాము. సో పీకినప్పుడు ఆ ప్రెషర్ వల్ల తలనరాలు దెబ్బతింటున్నాయనే ఫీలింగ్ లో ఉంటారు. ఏ పంటి డాక్టర్ ఇది చెప్పరు, ఏ నరాల డాక్టర్ కూడా ఈ విషయం చెప్పరు. సార్, పంటి నొప్పి లేకపోతే పళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టేగా? పంటి సమస్యలతో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడు నొప్పి రావు. నొప్పి వచ్చే టైం వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మీకు చాలా ఖర్చు అవుద్ది డెంటిస్ట్ దగ్గర అని. ఎందుకంటే చిగుర్ల వ్యాధి కానీ పంటి వ్యాధి కానీ ఎప్పుడు లాస్ట్ స్టేజ్ లో కానీ పెయిన్ రావు. సార్, పళ్ళు గట్టిగా బ్రష్ చేస్తే పళ్ళు బాగా శుభ్రం అవుతాయి కదా? ఏసి రప్ప అంట్లు తవ్వినట్టు తవ్వితే పళ్ళు ఉన్న పళ్ళు అరిగిపోతాయి కానీ పళ్ళు శుభ్రం కావు. గ్లాస్ ని క్లీన్ చేసినట్టు మెత్తటి క్లాత్ తో చిన్నగా తుడిస్తే శుద్ధంగా వస్తుంది. అదే వేసి గట్టిగా రుద్దారు అనుకోండి, అరిగిపోతాయి. బ్రష్ చేస్తే చిగుళ్ళ నుంచి రక్తం రావడం ఆగిపోతుంది కదా? చిగుర్ల నుంచి రక్తం వచ్చేదానికి కారణం సరిగ్గా బ్రష్ చేయకపోవడం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ఎందుకంటే పంటికి చిగురికి జంక్షన్ లో డస్ట్ చేరు ఉంటుంది. సో చిగురు నుంచి రక్తం వస్తుందంటే మీరు చేయాల్సిన పని ఏంది, సాఫ్ట్ బ్రష్ తో జెంటిల్ బ్రషింగ్ కొద్దిగా ఎక్కువ ఆ ఏరియాలో చేయడం, పొద్దున రాత్రి మిస్ చేయకుండా డెంటిస్ట్ ని కలవడం. సార్, పంచదార వల్లే క్యావిటీ వస్తుందా? పంచదార వల్ల, చక్కెర వల్ల క్యావిటీస్ రావు. పంటలో ఏది ఇరుక్కొని ఎక్కువసేపు ఉన్నా, ఏ కార్బోహైడ్రేట్ అయినా పంటి మీద ఎక్కువసేపు ఉంటే ఆ నోట్లో ఉండే బ్యాక్టీరియాకి అది ఆహారంగా తయారవుతుంది. అది ఆహారం తిన్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్ కింద దాని నుంచి బయటకు వచ్చే యాసిడ్స్ పంటికి క్యావిటీస్ ఫామ్ చేస్తాయి. సార్, పాల పళ్ళు ఎలాగైనా ఊడిపోతాయి కదా, వాటిని పట్టించుకోవాలా? పాల పళ్ళు ముఖ్యంగా పిల్లల మాట్లాడే విధానానికి, పర్మనెంట్ వచ్చే పళ్ళకి ముఖ్యంగా గైడెన్స్ ఇచ్చేదానికి, బాగా నవిలి తినేదానికి ఉపయోగపడతాయి. సో పాల పళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటే పర్మనెంట్ పళ్ళు కూడా బాగా వస్తాయి. సార్, పళ్ళు క్లీనింగ్ చేస్తే పళ్ళు ఊగిపోతాయి అంటారు, నిజమేనా? ఇది కూడా డెంటల్ క్లినిక్ వచ్చిన వాళ్ళు చాలా మంది చెప్పే ఇష్యూ. పళ్ళు క్లీనింగ్ చేసినప్పుడు పంటి చుట్టూ ఉండే డస్ట్ క్లియర్ చేస్తాం. సాధారణంగా ఏమవుతుందంటే ఆ డస్ట్ చెక్కులుగా మారిపోయి పళ్ళు కదలకుండా నిలబడేలా అలా గాల్లో తేలే వాటిని నిలబెట్టి ఉంటాయి. ఆ చెక్కులు తీసినప్పుడు పన్ను లైట్ కదిలినట్టు ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, పళ్ళు క్లీనింగ్ చేస్తే పళ్ళు అరిగిపోతాయని కూడా అడుగుతారు. అరిగిపోయేది ఏంటంటే, ఆ చుట్టూ ఉండే చెక్కులు మేము తీసేసినప్పుడు పంటి పైన ఎనామిల్ పోయిందనే ఫీలింగ్ కూడా చాలా మందికి ఉంటుంది. ఇది అబద్ధం. సార్, చార్కోల్ టూత్ పేస్ట్ వల్ల పళ్ళు తెల్లగా అవుతాయి అంటారు, నిజమేనా? చార్కోల్ టూత్ పేస్ట్, తర్వాత పర్పుల్ టూత్ పేస్ట్, వైటనింగ్ టూత్ పేస్ట్, బొగ్గు టూత్ పేస్ట్, ఇవన్నీ వాడడం వల్ల పళ్ళు తెల్లగా రావు. అవి కొద్దిగా మోర్ అబ్రేజివ్ ఉంటాయి. కొన్ని బయట అవుటర్ స్టెయిన్స్ ఏదైనా రిమూవ్ అయ్యేదానికి హెల్ప్ అవుతాయి, కానీ వాటిని జాగ్రత్తగా చాలా జెంటిల్ గా వాడకపోతే మీ పళ్ళు అరిగిపోతాయి. మౌత్ వాష్ వాడితే బ్రషింగ్ అవసరం లేదంటారు, కరెక్టా? మౌత్ వాష్ యూజువల్ గా పంటి డాక్టర్ చెప్తే వాడుకోవాలి. మౌత్ వాష్ ప్రతి ఒక్కరు వాడేసి బ్రషింగ్ చేయక్కర్లేదు అనేది చాలా చాలా అసలు అర్థం లేని విషయం. ఎందుకంటే మౌత్ వాష్ డెంటిస్ట్ చెప్పేదానికి కారణం కూడా వేరే. బ్రషింగ్ కి అడిషనల్ గా హెల్ప్ చేస్తుంది, కానీ ఒక్కొక్కసారి కొందరిలో, అందరికీ కాదు. నోటి దుర్వాసన ఎప్పుడు కడుపు నుంచి వస్తుందంటారు, నిజమా? ఇది ఒక అపోహ. ఎందుకంటే నోటి దుర్వాసన కారణం నీళ్లు తక్కువ తాగడం, గ్యాస్ట్రైటిస్ అనుకుంటారు, కానీ 90% సార్లు ఇది కాదు. 90% సార్లు నోటి దుర్వాసన కారణం పళ్ళు, నోరే. సార్, క్యావిటీ పడిన పళ్ళకి హోల్ ఉంటుంది కదా, దానికే అదే పూడికిపోతుందా? దానికే అదే పూడిపోయే టెక్నాలజీ లేదు, అలాంటి టూత్ పేస్ట్ లేవు, అలాంటి ఫుడ్స్ లేవు. పన్ను ఒక్కసారి పుచ్చి హోల్ పడిందంటే ఖచ్చితంగా దాన్ని ట్రీట్మెంట్ చేయగలిగింది డెంటిస్ట్ మాత్రం. సార్, ఒక పన్ను తీసేస్తే పక్క పంటికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఒక పన్ను తీసేస్తే ఆ పన్ను లేకపోవడం వల్ల, ఒకటి, తినే ఆహారము నవిలే కెపాసిటీ తగ్గుతుంది. అంటే ఏమవుతుంది, దాని మీద పడాల్సిన లోటు కూడా పక్క పళ్ళ మీద పడుతుంది, ఒకటి. రెండో విషయము, పక్క పళ్ళు ఆ సందులోకి జారేదానికి ట్రై చేస్తాయి. మూడో విషయం ఏంటంటే, మనం తినే విధానం మారుతుంది. అంటే పక్క పళ్ళు కదలడం వల్ల, కొరికే విధానంలో మార్పుల వల్ల తలనొప్పులు, చెవు నొప్పులు, మెడ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. సార్, పళ్ళు తెల్లగా ఉంటే హెల్దీగా ఉన్నట్టే కదా సార్?
పంటి కలర్ తెల్లగా ఉందా పసుపుగా ఉందా అనేది యూజువల్ గా మనుషుల కలర్ డార్క్ గా ఉండడం ఫేర్ గా ఉండడం ఎలానో అదే విధంగా పంటి కలర్ కి ఆరోగ్యానికి ఎలాంటి సంబంధం లేదు. సార్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ బెస్ట్ అంటారు, నిజమేనా? ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ మాన్యువల్ టూత్ బ్రష్ వాడుతున్నాం అనేది కాదు ముఖ్యం, బ్రషింగ్ తెలుసా తెలీదా అనేది. బ్రషింగ్ టెక్నిక్ కరెక్ట్ గా వాడకపోతే మీకు బెంజ్ కార్ లో పోయినా మారుతి కార్ ఇచ్చినా డ్రైవింగ్ దిగకపోతే ఉపయోగం ఏముంది, ఏదైనా ఒకటే కదా. అదే విధంగా ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ని కరెక్ట్ గా వాడితే కొద్దిగా మినిమల్ చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉండే అవకాశం ఉందే కానీ రెండు పర్ఫెక్ట్లీ సేమ్. ప్రతి ఒక్కరికి పళ్ళ క్లిప్ అవసరమా సార్? క్లిప్ అనేది మన బైటింగ్ ప్యాటర్న్ అంటే కొరికే విధానంలో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, లేదంటే ఎత్తు ఉండడం, చూసేదానికి కొద్దిగా ఆడుకుండడం, ఒక పంట మీద ఒకటి ఉండడం, క్లీనింగ్ ఇబ్బంది అనుకునే వాళ్ళకి డెంటిస్ట్ డిసైడ్ చేస్తారు ఎవరికి క్లిప్ వేయాలి. సార్ అలైనర్స్ బెస్ట్ అంటున్నారు క్లిప్పుల కంటే, నిజమా? ఈ ఇన్విజిబుల్ క్లిప్స్ ఈ మధ్య బాగా పాపులర్ అయిపోయినాయి. ఇన్విజిబుల్ క్లిప్ వేయాలా మామూలు బ్రేసెస్ వేయాలనేది కేసును బట్టి డిసైడ్ అవుద్ది, ట్రెండ్ను బట్టి కాదు. జ్ఞానదంతం వచ్చిన వెంటనే తీసేయాలా సార్? జ్ఞానదంతం అందరికీ తీయాల్సిన అవసరం రాదు. ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే జ్ఞానదంతం పుచ్చుందా లేదా, రెండు జ్ఞానదంతం వల్ల పక్క పన్ను ఏమైనా డిస్టర్బ్ అవుతుందా, మూడో విషయం జ్ఞానదంతం ఆ ఏరియాలో చిగురులో ఎముకలో ప్రెషర్ ఫామ్ చేసి చిగురులో ఇన్ఫెక్షన్ వచ్చి పెయిన్ వస్తుందా, ఇవి చూసుకొని డిసైడ్ చేస్తాం జ్ఞానదంతం తీయాలా తీయకూడదా అని. సార్ డెంటల్ ఇంప్లాంట్ వేసుకున్నాక జీవితాంతం ఉంటుందా? డెంటల్ ఇంప్లాంట్సే కాదు, మన పళ్ళు యాక్చువల్ గా దేవుడు ఇచ్చిన పళ్ళు జీవితం అంతా ఉండాలి లెక్క ప్రకారం. ఎందుకు పోతున్నాయి? మన మెయింటెనెన్స్ సరిగ్గా లేక. డెంటల్ ఇంప్లాంట్స్ ప్రస్తుతం ప్రపంచంలో ఉండే పళ్ళు కట్టే విధానాల్లో నెంబర్ 1 విధానం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా డెంటల్ ఇంప్లాంట్సే. కానీ దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోతే మీ పళ్ళు ఎలా పోయాయి ఇవి కూడా పోతాయి. సార్ ఉప్పు నీటితో పుక్కులు ఇస్తే ఇన్ఫెక్షన్ మొత్తం క్లియర్ అయిపోతుందా? ఉప్పును గోరువెచ్చటి నీళ్ళలో ఉప్పు వేసుకొని పుక్కులిచ్చి వేయడం వల్ల ఏమవుతుందంటే ఆస్మాటిక్ చేంజెస్ వల్ల కొద్దిగా రిలీఫ్ వస్తుంది, సూతనింగ్ ఉంటుంది, నొప్పి తగ్గుతుంది, అంతేగాని జబ్బు క్లియర్ కాదు, దానికి జబ్బుకు ట్రీట్మెంట్ కాదు. సార్ లవంగం పెడితే పంటి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది అంటారు, కరెక్టా? లవంగం పెడితే పంటి నొప్పి టెంపరీగా తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? అది ఒక కౌంటర్ ఇరిటెంట్, అంటే అది ఇరిటేషన్ చేయడం వల్ల ఉండే నొప్పిని మర్చిపోద్ది మన బ్రెయిన్, అంతేగాని జబ్బు ఎక్కడికి పోదు, లోపల ఉండే పుచ్చు ఎక్కడికి పోదు. ఆ లవంగం తీసి పన్ను పుచ్చిన చోట పెట్టేసుకుంటుంటారు కొందరు, ఒక్కొక్కసారి అది ఇరుక్కొని ఇంకా ఎక్కువ సివియర్ పెయిన్ వాపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. డెంటిస్ట్ ని కలవాలి. సార్ నిమ్మరసం తాగిన వెంటనే బ్రష్ చేయాలా? నిమ్మరసమే కాదమ్మా, రోజు ఏ ఆహారం తిన్నా కూడా ఖచ్చితంగా నోట్లో నీళ్లు పోసుకొని పొక్కులించుయాలే తప్ప బ్రషింగ్ చేయకూడదు. ఎందుకంటే ఆ ఫుడ్స్ మనం తినే చాలా వరకు ఆహారాల్లో యాసిడిక్ ఉంటాయి. అవి నోట్లో పోయినప్పుడు మనం కానీ వెంటనే బ్రష్ చేసి తినగానే ఆ యాసిడిక్ ఎన్విరాన్మెంట్ పళ్ళ అరిగిపోయేలా చేస్తుంది. సార్ వయసు పెరిగిన వెంటనే పళ్ళు ఊడిపోతాయా? వయసుతో పాటు పళ్ళు ఊడాలనేం లేదు. 90 ఏళ్ళకి 100 ఏళ్ళకి కూడా బ్రహ్మాండంగా స్ట్రాంగ్ టీత్ ఉండే వాళ్ళు చాలా మందిని చూస్తుంటాం. పళ్ళు ఎందుకు ఉంటాయి, ఎందుకు దెబ్బతింటాయి అనేది చిగుర్ల వ్యాధి వస్తే కదలుతాయి, పన్ను పుచ్చితే తీయాల్సి వస్తుంది, ప్రాబ్లం వస్తుంది. పళ్ళను ఆరోగ్యంగా పెట్టుకుంటే జీవిత కాలం ఉంటాయి మీ పళ్ళే. సార్ కాస్ట్లీ టూత్ పేస్ట్ వాడితే పళ్ళు నీట్ గా ఉంటాయా? టూత్ పేస్ట్ వల్ల పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయని ఏం లేదు. ఎంత కాస్ట్లీ పేస్ట్, 2000కు టూత్ పేస్ట్ ఉన్నాయి, కానీ టూత్ పేస్ట్ వల్ల మనకు పళ్ళు ఆరోగ్యం డిసైడ్ కాదు. మనం ఎలా బ్రషింగ్ చేస్తున్నాం, ఏం తింటున్నాం, ఎలా పళ్ళను మెయింటైన్ చేస్తున్నాం అనే దాన్ని బట్టే పళ్ళు ఉంటాయి. సార్ డెంటిస్ట్రీ అంటే ఓన్లీ పళ్ళ గురించేనా లేకపోతే ఇంకేమైనా ఉంటుందా? డెంటిస్ట్రీ అంటే పళ్ళ గురించే కాదు, ఓరల్ అండ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీస్ అని తలకి, ముక్కుకి, చెవుకి సంబంధించిన దగ్గర దాకా సర్జరీస్ చాలా వరకు డెంటిస్టులు చేస్తుంటారు. అండ్ నాలుక, చిగుర్లు, మీ నోట్లో ఉండే ప్రతి భాగానికి సంబంధించి డెంటల్ సర్జన్ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇవన్నీ ఇన్నాక మీకేమనిపిస్తుంది? డెంటల్ ప్రాబ్లమ్స్ బ్యాడ్ లక్ కాదు, ఎక్కువగా డెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి కారణం మీలో ఉండే అపోహలు. గుడ్ న్యూస్ ఏంటి? ఖచ్చితంగా అది ప్రివెంటబుల్. ఇట్లాంటి వీడియోస్ చూసి నేర్చుకొని ఇంకా బెటర్గా ఉండొచ్చు.